పిడుగుల అమెరికా రష్యా మధ్య ఉన్నట్టుండి నిప్పురాజుకుంది. చమురే ఈ రెండు దేశాల మధ్య చిచ్చురేపింది. వెనిజువెలాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లను అమెరికా నిర్బంధించగా అవి తమ నౌకలంటూ రష్యా ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా జలాంతర్గాములు నిబంధనలు ఉల్లంఘించాయని రష్యా, హెజ్బొల్లా ఉగ్రముఠాకు చెందిన సరుకు రవాణాను అడ్డుకున్నామని అమెరికా, ఇలా ఇరు దేశాలు వాదించుకుంటున్నాయి. వెనిజులాకు చెందినవిగా భావిస్తున్న 2 నిషేధిత చమురు నౌకలను అమెరికా దిగ్బంధించింది. వీటిలో ఒకదానిని ఉత్తర అట్లాంటిక్, మరోదాన్ని కరీబియన్ సముద్ర జలాల్లో పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే అవి తమవేనని రష్యా పేర్కొనడం సంచలనం రేపింది. అమెరికా ఓ సముద్రపు దొంగ, నిబంధనలను ఉల్లంఘిస్తూ మా నౌకలను దిగ్బంధించింది అంటూ రష్యా మండిపడుతుంది. అంతేగాక వాటి రక్షణ నిమిత్తం రష్యా హుటాహుటిన జలాంతర్గాములను తరలిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతుంది. అమెరికా పట్టుకున్న 2 నౌకల్లో ఒకటి బెల్లా-1, రెండోది సోఫియా. బెల్లా-1ను అమెరికా నిషేధాంక్షలను ఉల్లంఘించి తిరుగుతుందనే అభియోగాలపై నెల రోజులుగా అమెరికా నావికాదళం వెంటాడుతూ వస్తుంది. దాన్ని ఎట్టకేలకు ఉత్తర అట్లాంటిక్ జలాల్లో అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. అందుకు బ్రిటన్ నావికాదళం సాయపడడంతో కీలక పరిణామమని చెప్పుకోవచ్చు. గగనతల నిఘా సాయం అందించడమే గాక బెల్లా-1ను పట్టుకునేందుకు తమ యుద్ధ నౌకను బ్రిటన్ పంపింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ ధృవీకరించారు. దానిని ఒక దూర్త నౌకగా ఆయన అభివర్ణించారు. హిజ్బుల్లా ఉగ్రముఠాకు చెందిన సరుకును రవాణా చేస్తుందంటూ బెల్లా-1పై 2024లోనే అమెరికా నిషేధాంక్షలు విధించింది. గత డిసెంబర్లోనే కరేబియన్ దీవుల్లో దాన్ని నిలువరించేందుకు అమెరికా తీర రక్షణ దళం ప్రయత్నించింది. కానీ ఒడ్డుకు చేరేందుకు బెల్లా-1 నిరాకరించి ముందుకు సాగింది. అనంతరం మారినెరా అని పేరు మార్చుకోవడమే గాక డాక్యార్డ్పై రష్యా జెండాను ఎగురవేసింది. మరోవైపు రష్యా మాత్రం బెల్లా-1 అనేది తమ చమురు నౌకేనని చెబుతుండడం ఆందోళనకు దారితీస్తుంది. అమెరికా జలాలకు ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ తీర రక్షణ దళం తమ నౌకను అక్రమంగా నిర్బంధించిందని ఆరోపించింది. తర్వాత కాసేపటికి సోఫియా కూడా తమ నౌకేనని రష్యా పేర్కొంది. అమెరికా చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది రష్యా. ఇతర దేశాల్లో నమోదైన నౌకల్ని దిగ్బంధించే అధికారం ఎవరికీ లేదంటూ రష్యా రవాణా శాఖ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నౌకల రక్షణ నిమిత్తం జలాంతర్గాములను కూడా రష్యా రంగంలోకి దించినట్టు చెబుతున్నారు. తమ నౌకను అమెరికా నావికాదళం అనవసరంగా లక్ష్యంగా చేసుకుని వెంటాడుతుందని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వ్యక్తం చేసింది. అయితే యూరప్ దేశాలు మాత్రం అమెరికా చర్యను స్వాగతిస్తుండడం మరింత ఆందోళనకు దారితీస్తుంది.